మిథున రాశి వారికి ఏడాది తర్వాత ఏకాదశ స్థానంలో రవి భగవానుడితో కూడుకున్న శుక్రుడు సంచారం చేయనప్పుడు 12 సంవత్సరం తర్వాత దేవగురు బృహస్పతి రాశిలోని సంచారం చేయనప్పుడు ఈ తెలుగు పరాభవనమ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు అసమానంగా ఉన్నప్పుడు చైత్రమాస శుక్లపక్షం దాటిన తర్వాత వచ్చేటువంటి బహుళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన మిథున రాశి వారికి విపరీతమైన రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములను కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, తల్లిదండ్రులు, గురువుల యొక్క సేవ, సత్ప్రవర్తన వలన వీరి జీవితానికి మరో మలుపు, ఉన్నతమైన జీవితాన్ని పొందబోతున్నారు. అది కాకుండా భాగ్యస్థానంలో రాహు. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. రాజ్యస్థానంలో కుజుడు, బుధుడు, శని భగవానుడితో ఉన్నప్పుడు కష్టే ఫలి. మీరు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగినంత ఫలితము, ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, విదేశీయాన విద్య, అద్భుతమైన జీవన గమనాలలో మరో మైలురాయి ఈ సంవత్సరం మీరు అధిగమించబోతున్నారని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, కళత్రకారకుడు శుక్రుడు లాభస్థానంలో సంచారం చేయడం చాలా మంచి కాలంగా భావించగలగాలి. కనుక మిథున రాశి జాతకులు ఈ అమావాస్య సందర్భంగా పగటి పూట ఒక వెడల్పాటి పాత్రలో నీటిని పోసి సప్తవర్ణాలు కలిగినటువంటి రంగులు వేసి ఈ సప్తవర్ణాల యొక్క ఈ నీటిలో సూర్య భగవాన్ని దర్శించి ఈ నీటిని మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఒక తెల్ల మల్లెపూలు చెట్టు కానీ తెల్ల జిల్లెడు వృక్షానికి కానీ పోయగలిగినట్లయితే సూర్య భగవాను యొక్క వాహనము 7 గుర్రాలతో ఎలా తను ప్రయాణం చేస్తూ ఎలా ఉంటాడో మీ యొక్క జీవితంలో కూడా కోరికలన్నీ కూడా నెరవేరి ఉన్నతమైన జీవితాన్ని పొందబోతారు అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహమే లేదు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరము, సమయము రాసి ఈ కింది వరకు వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, ఈ పరాభవన సంవత్సరంలో ఎలాంటి విజయాలు పొందాలో తెలియచేస్తూ రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన యోగాలను, దోషాలను తెలియచేస్తూ మీ యొక్క జీవితంలో సువర్ణమయంగా కావాలని కోరుకుంటున్నాం. కనుక ఈ కింద సంప్రదించి తెలుసుకోగలరు.